ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మరొకసారి నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినున్నట్లుగా ఈరోజు రాత్రి నహూము గ్రంథము నుండి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి వివరణ అంతా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళలో 3వ సెక్షన్లో ఉన్నటువంటి సంగతులన్నిటినీ నహూము పుస్తకములో నుండి మీరు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ వాక్యము వింటూ ఉండగానే మాకు వెలుగు కలుగునట్లుగా మా హృదయాలు గ్రహించుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహిమగల రాకడ కొరకు ఒక పరిశుద్ధ జనాంగమును సిద్ధపరచునట్లుగా నీ కృప యొక్క సంకల్పం అంతటినీ మా ముందర ప్రత్యక్షపరుస్తున్న దేవుడివై ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నాయనా మీరు పవిత్రపరిచి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటా ఉన్నాము. నహూము పుస్తకము చాలా విలువైంది. నేను మరలా దాన్ని జ్ఞాపకం చేస్తాను. నహూము పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఎంత విలువైంది అనేటువంటి విషయాలు దయచేసి నేను మరలా ఈరోజు ఒకసారి ఒక 5 నిమిషాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి నాన్న, నహూము పుస్తకము ఇశ్రాయేలు యోధా ప్రజల కొరకు రాయబడింది. నహూము పుస్తకం అంతా కూడా దేవుని న్యాయము లేకపోతే ఆయన తీర్పులు భూమండలం మీద ఉన్న రాజ్యముల పైన ప్రజలపైన ఆయన సంకల్పం, ఆయన తీర్పు అంతా కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. ఇందులో 3 భాగాలు, 3 అధ్యాయాలు, 3 భాగాలు. 3 అధ్యాయాల్లో మొదటి భాగంలో దేవుని యొక్క స్వభావాన్ని గురించి ఒకే అధ్యాయంలో 12 లక్షణాలను గురించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. అలాగే యూదా ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు వాగ్దానం చేసి నినివే పట్టణాన్ని తీర్పు తీరుస్తానని చెప్పినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అలాగే 2వ అధ్యాయంలో నినివే పట్టణం పైన అశ్షూరీయుల పైన దేవుడు ఎలాంటి తీర్పులు తీర్చబోతున్నాడో వాళ్ళ స్థితిగతులను గురించి చెప్పడాన్ని 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 3వ అధ్యాయంలో అశ్షూరీయులు చేసిన పాపము, వాళ్ళు దేవుని ప్రజలను ఎలా హింసించారో అందుకు దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి ఎలా వచ్చిందో ఈ విషయాలన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులో 7 సంగతులు మనకు తెలుస్తాయి. నహూము 3 అధ్యాయాల్లో 7 విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి వాడో చెప్తుంది. 2వది మనుషుల యొక్క దుష్టత్వాన్ని గురించి చెప్తుంది. అలాగే మనుషులు దేవునికి శత్రువులైన విధానం ఎలా ఉంటుందో చూపించాడు. అలాగే దేవుని శత్రువుల పైన దేవుని యొక్క తీర్పు ఎలా జరుగుతుందో 4వ అంశంగా చెప్పబడింది. 5వది దేవుడు తన ప్రజలను ఎలా ఓదార్చుకోగలడో దాని గురించి ప్రభువు మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. 6వది దేవుని ఆరాధించే వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుందో కూడా చెప్పబడింది. 7వది దేవుని రాజ్యమును గురించి సంపూర్ణంగా చెప్పబడింది. ఈ 3 అధ్యాయాలు 7 విషయాలు మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఈరోజు కూడా నేను ఈ అశ్షూరీయులు దేవుని ప్రజలను ఎలా హింసించారో మనం డైరెక్ట్గా పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని విషయాలు
దేవుని దగ్గర మనందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క కృప కనికరములు ఆయన మనలందరినీ నడిపించి బోధించును గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ సెక్షన్లో మనం ఈ 7 విషయాల గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ అష్షూరీయులు ఎక్కడి నుంచి ప్రారంభమై ఏ ప్రాంతాల్లో విస్తరించి వాళ్ళు ఎలాగ దేవుని ప్రజలను నాశనం చేస్తూ వచ్చారో, వాళ్ళ క్రూరత్వాన్ని దేవుడు ఎలా తీర్పు తీర్చాడో కొన్ని విషయాలు మీకు 2వ రాజుల పుస్తకంలో నుండి కొన్ని విషయాలు మీకు చూపించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ నహూము పుస్తకం మనందరికీ అర్థం కావాలంటే, నహూము అంటే ఓదార్పు అని అర్థం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నహూము అంటే ఓదార్పు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, యోధా ప్రజలకు ఒక ఓదార్పుగా ఈ పుస్తకాన్ని, నహూము పుస్తకాన్ని రాసినట్లుగా మనం చూడొచ్చు. ఎందుకు ఓదార్పుగా రాయబడిని అని అంటే, అష్షూరీయులు చాలా భయంకరులు. మనం లాస్ట్ సెక్షన్లో వాళ్ళు అష్షూరీయులు ఎంత క్రూరత్వాన్ని కలిగిన వారో మనం దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటూ వచ్చాం. అంతేకాకుండా వాళ్ళ సామ్రాజ్యం ఈ భూమండలం మీద మొట్టమొదటిగా విస్తరించినటువంటి సామ్రాజ్యం అష్షూరీయుల సామ్రాజ్యం. తర్వాత బబులోను, గ్రీకు, ఇట్లా చాలా వచ్చినాయి రాజ్యాలు. వీటన్నిటిపైన సర్వాధికారం కలిగిన దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్య అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని దూషించి అవమానపరిచినట్లుగా అష్షూరీయుల రాజులు మరి అలా దేవుని ప్రజల మీద విరోధంగా లేవడాన్ని మనం చూడవచ్చు. అప్పుడు దేవుని యొక్క కోపం వారి మీద రగులుకొని వారిని తీర్పు తీర్చినట్లుగా మనందరం చూస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, ఈ అష్షూరీయుల రాజ్యానికి క్యాపిటల్ సిటీ నినివే పట్టణం. ఈ నినివే పట్టణం గురించి మనకు ఆల్రెడీ తెలుసు. యోనా నినివే పట్టణం గురించి ప్రవచించి 40 దినాల్లో మీరు మారు మనసు పొందకపోతే దేవుని యొక్క తీర్పులు వస్తాయని ఆల్రెడీ మరి నినివే పట్టణ ప్రజలు దేవుని యొక్క తీర్పులకు భయపడి రాజులతో సహా పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఆయన కృప పొందుకొని విడిపించబడినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సుమారుగా 140-150 సంవత్సరాల తర్వాత నహూము గ్రంథానికి వచ్చేపాటికి మరలా దేవుని యొక్క తీర్పు అష్షూరీయుల మీద, నినివే పట్టణం మీద దిగి రావడాన్ని చూడవచ్చు. చాలామంది దేవుడు ఎంత అక్రమం జరుగుతున్నా పట్టించుకోవట్లేదని అనుకుంటారు, కానీ కాదు. భూమండలం మీద ఎలాంటి రాజులైనా, ఎలాంటి గొప్పవాళ్ళైనా, ఎలాంటి ప్రజలైనా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయమైన న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చడాన్ని మనం చూడవచ్చు. అందుకనే మన దేవుడు ఎలాంటి వాడో మొదటి అధ్యాయంలో 12 లక్షణాలు మనం చూడవచ్చు. యెహోవా రోషము గలవాడని, ఆయన చేయదలిసిన ప్రతీకారం చేయకుండా ఉండడని, ఆయన మహోగ్రత కలిగిన వాడని, యెహోవా తన శత్రువులందరికీ ప్రతీకారం చేయునని, వారి మీద విరోధి అయి కోపగించుకుంటాడని, అంతేకాకుండా ఆయన దీర్ఘశాంతం గలవాడని, మహాబలము గలవాడని, దోషులు నిర్దోషులుగా ఎంచని వాడని, మనం ఇలాగా ఎన్నో విషయాలు మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ వచ్చాం. నేను ఎందుకు ఈ మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నానంటే, మనందరం ఎలాంటి వాళ్ళమో, మన పట్ల దేవుని సంకల్పం ఎలా ఉంటుందో ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేలులకి దేవుడు ఎలాంటి వాడో మరలా నహూము జ్ఞాపకం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా నెమ్మది పొందారు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిలో మనకు కూడా దేవుడు నెమ్మదిస్తున్నాడు. ఈ నహూము గ్రంథం ద్వారా మన ఎదురుగున్నటువంటి శత్రువులు చిన్నోళ్ళు కాదండి, వాళ్ళు చాలా భయంకరులు. ఇప్పుడు
మనం ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరయ్యా? వాళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకెళ్లారు. హమాస్ కంటే చాలా దారుణమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. తల్లి గర్భవతి అయినా కూడా గర్భాన్ని కోసి పిండాన్ని తీసి పిండాన్ని కూడా 2 ముక్కలుగా నరికేటువంటి స్వభావం కలిగినటువంటి బహు కఠినస్తులు. కాబట్టి అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు మనకి ఎలాగా సహాయం చేస్తాడో విన్నప్పుడు మనకెంతో ఓదార్పు కలుగుతుంది. అంటే దేవుడు పగ తీర్చుకుంటాడని, ప్రతీకారం చేస్తాడని, శత్రువుల విషయంలో ఆయన ఊరుకోడని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి దయచేసి కొద్దిగా గ్రహింపు కలిగిన వారిగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నేను ఈరోజు ఆ రాజుల గ్రంథంలో నుంచి అసలు హిస్టారికల్లో ఏమేమి జరిగినాయో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు నేను ఈ పుస్తకాన్ని ధ్యానం చేస్తూ వచ్చాను. చూడండి నాన్న, ఈ అష్షూరీయుల సామ్రాజ్యము ఎలాంటిదంటే, ఒక సింహం గనుక గొర్రె పిల్లల మీద పడితే ఎలా చీల్చేస్తో అలాంటిదనమాట. అంటే వాళ్ళ సామ్రాజ్యం ఆ రాజులు అంతగా విస్తరించారు. గమనించండి. చూడండి నాన్న, నేను 2వ రాజుల పుస్తకంలో 15వ అధ్యాయం 17వ వచనం నుండి మనం ఇంచుమించుగా 20 వచనాల వరకు మనం చూడవచ్చు. 2వ రాజుల పుస్తకం 15వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల వరకు మనందరం జాగ్రత్తగా చూడొచ్చు. యూదా రాజైన, ఇప్పుడు చూడండి, యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. 10 సంవత్సరములు ఏలేడు. ఇతడు కూడా తన దినములన్నీయు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు. ఇప్పుడు చూడండి, ఆ రాజులే ఆ రోజుల్లో ఇశ్రాయేలులో పాపం చేయడానికి కారకులయ్యారంట. ఇక్కడ ఇది మనం చదువుకునే టెక్స్ట్ అంతా ఎలాంటిదంటే, ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు శత్రు చేతికి ఎలా అప్పగించాడో చెప్తున్నాడు. దానికి కారణాలేంటో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, రాజులయుండి ప్రజలను పాపంలోకి నడిపించడాన్ని మనం చూడొచ్చు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే. చదువునానా. పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన. ఇప్పుడు చూడండి, యెరోబాము గనుక ఎలాగా అన్య దేవతల విగ్రహాలను మందిరాలను కట్టి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దేవుని దృష్టికి ఆయన ఉగ్రత పాలయ్యేటట్టు చేశాడో, సేమ్ అలాగే అజర్యా కూడా అలానే రాజయ్యుండి ప్రజలను దేవునికి విరోధమైన వాటిల్లో నడిపించుకుంటూ యెరోబాము చేసినట్లు పాపం అజర్యా కూడా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కంటిన్యూ చేయనా. అక్కడే నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడిచిపెట్టకుండా అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇప్పుడు గమనించండి, దేవుని దృష్టి అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరం కూడా గమనించవలసింది ఏంటంటే, దేవుని దృష్టికి మనందరం కూడా కనబడుతున్నాం అనే సంగతి గుర్తుపట్టండి. దేవుని కనుదృష్టి నుండి ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. వాక్య విరుద్ధమైన అక్రమం మనుషుల్లో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న, రాజుల్లో ఉన్న, అధికారుల్లో ఉన్న ఏ మనుషుడు కూడా తప్పించుకోవడానికి వీలే ఉండదు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు గనక 1-2 తరాలు ఆయన కనికరంతో ఇకనైనా ఈ తరం యొక్క ప్రజలు మారతారేమోనని చూస్తాడు. కానీ మన పిల్లలు మారకపోతే ఆయన ఉగ్రత ఏ మనిషిని వదిలిపెట్టదనే సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. కంటిన్యూ చేయనా. అష్షూరు రాజైన, ఇప్పుడు చూడండి,
అషూరు రాజైన పూలు దేశము మీదికి రాగా మెనెహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా రాజును స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మనుగల. చూడండి, అషూరీల రాజు ఎప్పుడైతే దేవుని ప్రజల మీదకి యుద్ధానికి రావడం మొదలు పెట్టాడో, నేను వస్తున్నానని మాట్లాడాడో, వెంటనే సంధి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సంధి చేసుకోవడానికి వాళ్ళు అడిగింది ఏంటో తెలిసిన చదువునా, 2000 మూనుగల 2000 మనుగల వెండి పూలను ఇచ్చెను. వెండి పూలను ఇచ్చెను. చూడండి, వెండి పూలు నాకు ఇచ్చాను. పూలు అనేది అషూరు రాజు యొక్క పేరు. పూలు అని ఉంటుంది, కింద కూడా మరొక పేరు కూడా ఉంటుంది. నేను ఇలా చదివాను, అది కూడా ఉంటుంది, చదువుకుందాం. నేనేమంటానంటే, దేవుని ప్రజలు శత్రు రాజుతో సంధి చేసుకుంటున్నారు. మా సైన్యం అంతా చనిపోకుండా ఉండాలంటే మేము నీకేం చేయాలి అంటే, వాళ్ళు ఏమని అడిగారంటే 2000 మణుగులు. మణుగు అంటే మన ఇండియన్ కొలత ప్రకారంగా కాదు. మణుగు యొక్క వాల్యూని ఇస్రాయేలు దేశం యొక్క వాల్యూ ప్రకారంగా చూస్తే ఒక మణుగు అంటే 34 కేజీలు బంగారం, క్షమించండి వెండి 34 కేజీలు. ఇట్లాంటివి 2000 అంటే 2000 మణుగులు అంటే 2000 మంది ప్రజలు ఇంచుమించుగా ఒక్కొక్క ఇంట్లో 34 కేజీలు వెండిని ఇవ్వాలి. కంటిన్యూ చేయనా. మెనెహేము ఇశ్రాయేలీలో భాగ్యవంతులైన గొప్పవారిలో. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలో భాగ్యవంతులైనటువంటి గొప్పవారి దగ్గర ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వనువులు వేసి 50 తులముల వెండి మణుగులు వసూలు చేసి ఈ ద్రవ్యమును అషూరు రాజునకిచ్చెను గనుక అషూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు చూడండి, దేశంలో ఏ సైనికుడిని కానీ ఏ వ్యక్తిని కానీ చంపకుండా వదిలిపెట్టాలంటే ఎన్ని మణుగుల వెండి బంగారాన్ని ఇవ్వాలో చూడండి. ఇశ్రాయేలులో ధనవంతులైన వారందరి దగ్గర ఉన్నటువంటి వెండినంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అషూరు రాజు వెళ్ళిపోయి ఏం చేశాడు, నినివే పట్టణంలో గొప్ప గొప్ప పట్టణాలు కట్టించుకొని వాళ్ళంతా కూడా బహుగా సుఖపడుతూ ఉన్నారు. విషయం ఏంటి చెప్పనా, వీళ్ళు ఏం చేయలే, మేము వస్తున్నామని, యుద్ధానికి మీ మీదకి వస్తున్నామని బెదిరించి దోచుకున్నారు అంతే. పట్టణాల్లో ప్రజలను, దేవుని ప్రజలను బెదిరించి దోచుకుంటున్నారు. ఇక్కడ మనందరం గమనించవలసిన ఒక సీక్రెట్ ఉంది. వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెండి బంగారాలు లేకపోతే వాళ్ళ కలిగిన త్యాగాలు చేస్తున్నారు, కానీ ఈ ఉగ్రత నుండి తప్పించడానికి దేవుని వైపు తిరిగిన ప్రజలు కారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ రోజుల్లో ఏ ఆత్మచేత ప్రజలు నడిపించబడ్డారో ఎగ్జాక్ట్లీ ఈ రోజుల పరిస్థితులు కూడా అంతే ఉంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ పరిస్థితి, నేను ఈరోజు ఒక దైవజనుని కలిసి వచ్చాను. నేను ఆ దైవజనుడితో పాటు ఒక ఫ్యామిలీ వచ్చి అక్కడ దైవజనుల దగ్గర కూర్చుంది. నేను కూడా వాళ్ళని చూసినప్పుడు సంతోషించాను. వాళ్ళందరూ వందనాలు చెప్పారు, నేను ప్రతి వందనాలు చెప్పాను. సంతోషించు. నేను అన్నాను, అయ్యా ఎలాగున్నారు కుటుంబం అంతా అని అడిగాను ఆ పిల్లల్ని. అడిగితే వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు, అయ్యా మా అమ్మగారు వంటలు చేయటం మానేసి, క్షమించండి, వంటలకని చెప్పి ఆదివారాలు కూడా, అంటే వాళ్ళ అమ్మగారు వంట మాస్టర్, ఆదివారాలు కూడా చర్చి మానేసి వంటలు నెలలు చర్చి మానేసి తిరుగుతూ ఉన్నారంట. ఒకరోజు ఒక 2 నెలల క్రితం దైవజనుడు చెప్పాడంట, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీరు దేవుని సన్నిధిని మానేసి దేవుని సంగతిలో గ్రహించుకోవడం మానేసి మీరు ప్రవర్తిస్తే దేవుడు ముక్కు మీద గుద్దుతాడు.
ఆయన గుద్దాడంటే మీ గాయాలు మానవు, చాలా బాధపడతారు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పారంట. విషయం ఏంటి చెప్పిన, 2వ నెల జరుగుతుంది. ఈ వంట ఆవిడ మందిరానికి రావడం మానేసి వంటలు చేసుకుంటూ తిరుగుతుంది. విషయం ఏంటి చెప్పిన, ఆటో ఎక్కిందంట. ఆ ఆటోవాడు వెళ్ళి దేన్నో ఒకదాన్ని గుద్దితే ఈ ముక్కు ఇక్కడ కట్ అయిపోయి మొత్తం కుట్లు పడ్డాయి. మూతి మొహం ఏకమైపోయింది. గమనించారా? మూతి మొహం ఏకమైపోయి మణికట్లు కీళ్ళు ఇరిగిపోయి ఎలా ఉన్నారంటే అలాగ ఉన్నారు. ఇక వాళ్ళ అబ్బాయి కూడా కొద్దో గొప్ప మంచి ప్రార్థనాపరుడు, దేవుని భయం కలిగినాడు. మనోడు కూడా కొద్దిగా 1 నెల రోజుల నుంచి దమ్కి ఇస్తున్నాడంట. అంటే ప్రార్థనని పట్టించుకోకపోవటం, నిర్లక్ష్యంగా ఉండటం, దేవుని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడంట. విషయం ఏంటి చెప్పిన, అతనికి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒళ్ళంతా కాలిపోయింది, చేతులు కాలిపోయినాయి. గమనించారా నాన్న? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, అసలు ఎందుకు శత్రు చేతికి మరణానికి దేవుడు అప్పగించాడు అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవాల్సింది పోయి, దేవుని దగ్గర విచారించాల్సింది పోయి, నేను నోటి దోలాక మీరు ఎక్కడ దేవుని విషయాల్లో నిర్లక్ష్యం ఉంటున్నారో జాగ్రత్తగా చూసుకొని దిద్దుకోండి అయ్యా అన్నా, అంతే. ఆ మాట అనగానే వాళ్ళకు జరిగిందంతా కక్కేశారు. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని తరాలు ఎంతమంది రాజులు మారుతున్నా ఇశ్రాయేలు ప్రవర్తన మాత్రం మారట్లా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో చెప్పనా? దేవుని కనికరం మన మీద ఉన్నన్ని సంవత్సరాలు మనం ఏ పొరపాటు చేసినా మొట్టమొదటి దేవుని దగ్గర విచారించుకోవాలి. ఏ శత్రువు మీద పడినా, ఎలాంటి ప్రమాదాలు వచ్చి మన మీద పడినా మనందరం కూడా గమనించుకోవడం అనేది అతి ప్రాముఖ్యమైంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనలను మనం విమర్శించుకోవడం మంచిది. ఈ రోజుల్లో క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోవడానికి రాజీ పడుతున్నారు. ఇప్పుడు అజర్యా ఏలుబడిలో 10 సంవత్సరాలే రాజ్య పరిపాలన చేశాడు. మళ్ళీ తన దరిద్రానికి తోడు యెరోబాము చేసిన పాపం అంతా చేస్తూ బతికాడు. అంటే ఈ రోజుల్లో మన పరిస్థితులు కూడా అంతే. మన పితరులు, మన తల్లిదండ్రులు దేవుని భయం లేకుండా బ్రతుకుతూ ఉంటారు చూసారా, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు మన తరంలో పిల్లలు కూడా. దేవుని వాక్యం చెప్పినట్టుగా ప్రతిష్ఠించుకొని దేవుని వాక్యం కోరుకున్నట్టుగా బ్రతికే పిల్లలు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతల ముత్తాతలు వాళ్ళు ఎట్ట బతుకుతారో సేమ్ అట్టానే తిరుగుబాటు చేస్తూ దేవుని భయం లేకుండా బ్రతికే సంతతి ఉంటారు. ఇక వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ఆస్తులను అమ్ముకొని వాళ్ళంతా ఏం చేస్తారో తెలుసురా, శత్రు రాజులతో రాజీ పడతారు. మీకు సీక్రెట్ చెప్పనా, శత్రు రాజులు ఎలాంటి వాళ్ళంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. వాడు ఏం చేస్తాడంటే, మొట్టమొదట నీ డబ్బంతా దోచుకొని నీ కలిగినవన్నీ కూడా మొత్తం తుడిచేస్తాడు. నేను ఒక విషయం చెప్తాను చూడండి. శత్రువు మన మీద, దేవుడు శత్రువు చేతికి అప్పగించినప్పుడు మొట్టమొదట మన జీవితంలో మనకు కలిగిన ఆస్తుపాస్తులన్నీ కూడా క్షీణించిపోతాయి, ఉండవు. అంటే అర్థం ఏంటి, మనం శత్రువుతో రాజీ పడుతున్నాం అంటే లోకంతో, పాపంతో రాజీ పడుతున్నామని గుర్తుపెట్టుకోండి. రాజీ పడుతున్నప్పుడు దేవుడు కనుక శత్రువుకి అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది తెలిసిన, కారణాలు ఉండవు, రోగాలు ఉంటాయి. కారణాలు ఉండవు, సమస్యలు ఉంటాయి. కారణాలు ఉండవు, శత్రువు చేతికి అప్పగిస్తూ ఉంటాడు దేవుడు. కారణాలు ఉండవు, మన ఆస్తిపాస్తులన్నీ నష్టపోతూ ఉంటాం. గమనించారా? కారణాలు ఉండవండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే దేవుని యొక్క తీర్పు ఏ మనుషుడు, అంటే దేవుని ప్రజలైనా లేకపోతే దేశంలో ఉన్న ప్రజలైనా ఎవరైనా సరే, ఏ మనుషుడు కానీ, దేశం కానీ, రాజులు కానీ తప్పించుకోవడానికి వీల్లేదు. నాన్న, పిల్లల జోలికి వెళ్ళమాకండి, వాళ్ళ వైపు అసలు చూడొద్దు. ఏ మనుషులు కూడా తప్పించుకోవడానికి వీలు ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే
దేవుడు తన పిల్లల్ని కాపాడుకోలేనోళ్ళు కాదు. మన గర్వాన్ని బట్టి మనల్ని శత్రు చేతికి చెరలోకి అప్పగిస్తాడు. ఇంకా దేవుని కృప ఏంటో చెప్పనా, ఒకవేళ దేవుని పిల్లలు వాళ్ళు శత్రువు చేతిలో ఉన్నా కూడా వాళ్ళు దేవుని తీర్పుకు భయపడి వాళ్ళు గనుక దేవుని ఉగ్రతలో ఉన్నప్పటికీ కూడా పశ్చాత్తాపడి మనసు మార్చుకుంటే వాళ్ళందరినీ కూడా శేషముగా ఉంచి కాపాడుకుంటాడు. ఈ విషయాలన్నీ కూడా మీకా పుస్తకంలో మనం చదువుకున్నాం. దీనికి ముందు పుస్తకంలో మీకా బుక్లో మనందరం కూడా చదువుకుంటూ వచ్చాం. గమనించారా? శేషాన్ని మిగిలించి కాపాడుకుంటారు. ఒకవేళ మనందరం కూడా ఉగ్రతలో మనందరం కూడా కుటుంబాలు ఉండొచ్చేమో కానీ మరలా పశ్చాత్తాపడి మనసు మార్చుకున్నప్పుడు దేవుడు శేషాన్ని మిగిలించి వారి నుండి సంతానాన్ని భూమండలం మీద విస్తరింపచేసి ఆయన ఆ ప్రజలకు దేవుడుగా ఉంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేమంటానంటే, ఒక పశ్చాత్తాపంతో కూడిన మనసు కలిగి దేవుని భయం కలిగి బ్రతికితే వాళ్ళ సంతానాన్ని భూమండలం మీద విస్తరింపచేయడమే కాకుండా వాళ్ళ నుంచి దేవుని సంకల్పం అంతా నెరవేర్చుకుంటాడనే సంగతి మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు నేనేమని కోరుకుంటున్నానంటే, మనము మన బిడ్డల సంతానం పశ్చాత్తాపంతో కూడినదై దేవుని వైపు చూడగలిగిన, దేవుని దగ్గర నుంచి సమస్యను పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఆ అజర్యా రాజు ఏలుబడిలో 10 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసి యెరోబోము యొక్క శాపగ్రస్తమైన బ్రతికాడు. యెరోబోము దేవుని ప్రజలను నాశనం వైపు నడిపించాడు. ఈ రోజుల్లో కూడా మన తల్లిదండ్రులు పితరులు అందరూ చూడండి, మారు మనసు లేని వాళ్ళంతా మన పిల్లల సంతానాన్ని ఇలాగ శత్రువుతో రాజీ పడి బతికే విధంగా నడిపిస్తారు. లోకంతో రాజీ పడి బ్రతికే విధంగా నడిపిస్తూ ఉంటారు. లోకంలో బతికేటప్పుడు ఎట్టానే బతకలే, లోకంలో బతికేటప్పుడు పిల్లల్ని చదువుకొని మంచి ఇంజనీర్లు గొప్ప వాళ్ళని చేయొద్దా అంటారు. నేనేమంటాను తెలిసిన, దేవుని కట్టడలు ఏంటో చూపించే వాళ్ళు ఎవరు లేరు. ఒక బిడ్డల యొక్క సంతాన విషయంలో, భవిష్యత్ తరాల విషయంలో దేవుని సంకల్పం ఎలాగుంటుందో, మనం ఎలాగుండాలో మాదిరి చూపించేవాళ్ళు లేరు. ఇప్పుడు రాజులైనటువంటి వాళ్ళు శత్రువులు వచ్చి యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు దేవుని ప్రజలైన వీళ్ళు ఏం చేయాలంటే దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి. కానీ అలాగా ప్రార్థించిన వాళ్ళు ఎవరు లేరు, దేవుని దగ్గర విచారించిన వాళ్ళు ఎవరు లేరు. నేనేం అడుగుతున్నా అంటే, ఎలాంటి శత్రువు నుంచైనా మనల్ని కాపాడేది ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుని వలన బిడ్డలు స్వస్థత పొందాలి, దేవుని వలన బిడ్డలు కాపాడబడాలి, దేవుని వలన మన సంతానమంతా కూడా కాపాడబడి దేవుని వలన రక్షించబడినప్పుడు వాళ్ళు యుగ యుగాలు మరణమే లేని దేవుని రాజ్యంలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వలన కాపాడబడేటువంటి ప్రజలు ఎప్పుడు కూడా మరణం లేని దేవుని రాజ్యంలో ఉంటారనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా శత్రువు భయపెడుతున్నప్పుడు భయపడేటువంటి జీవితాలు ఉండడం వలన మనం ఎన్నడూ కూడా దేవుడు కోరుకున్న నిత్యత్వంలోకి వెళ్ళలేమనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు అదే. ఈ పూజ అనేటువంటి అశూరీల రాజు వచ్చినప్పుడు అతనికి ఈ 2000 మణుగుల వెండిని వాళ్ళు కలిగిన వాటన్నిటిని కూడా ఇచ్చినప్పుడు ఆ రాజు తీసుకొని శుభ్రంగా వెళ్ళిపోయాడు. నేను ఒక విషయం చెప్పనా, ఎక్కడ దాకా చదివానా? 18 చదివావా? 20 వరకు చదివావా? 20 వచనం కూడా చదువు. 19, 20 మళ్ళీ ఒకసారి చదువునానా? అశూరు రాజైన పూలు దేశము మీదకి రాగా అనే రాజు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మణుగుల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఈ వెండి ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనంటే ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప గొప్ప వారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
మళ్ళీ రాజయుండి శత్రువుల చేతికి ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు? దేవుని ప్రజల దగ్గర నుంచి సొమ్ము. నేనేమంటాను తెలిసిన, మిమ్మల్ని నడిపించే నాయకుడు, రాజు లేకపోతే సేవకుడు గనక త్రోవ తప్పి శత్రువుతో, అపవాదితో, లోకంతో, పాపంతో రాజీ పడితే సంఘం మొత్తం దెబ్బతింటది. సంఘానికి ఉన్న కష్టపడిన కష్టమంతా కూడా చిల్లు చంచులో వేసినట్లు శత్రువుల చేతికి వెళ్ళిపోతా ఉంటుంది. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో గమనించే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు చూడండి హాస్పిటల్స్, రోగాలు, ఎప్పుడు చూడండి ఇదే పని. శత్రువు చేతిలో పడతాం, జాగ్రత్త. అందుకనే మనందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే 15వ వచనంలో 29వ వచనాన్ని కూడా చదువునానా. ఇప్పుడు అష్షూరీయుల రాజులు మరలా రెండోసారి దేవుని ప్రజల మీదకి వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు పర్లేదులే, మళ్ళీ ఒకసారి వచ్చి ఇయోను పట్టణమును. ఇప్పుడు చూడండి, ఇక్కడ 8 పట్టణాలు, 8 ప్రాంతాలను మరలా దోచుకెళ్ళిపోయాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మరలా ఏం చేశారంటే, ఒకసారి పూజ అనేటువంటి అష్షూరీయుల రాజుకి 2000 మణుగులు వెండిని ఇచ్చారు. అది చాలా, ఆ డబ్బులు అయిపోయినట్టున్నాయి. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? మళ్ళీ 10 సంవత్సరాలు కాకమునిపే మరలా ఏం చేశాడు తెలిసిన, మరలా దగ్గర ఇశ్రాయేలు దేశంలో 8 ప్రాంతాల్లో మరలా ఏం చేశారంటే యుద్ధం చేసి 8 ప్రాంతాలను ఆక్రమించుకొని వాళ్ళకున్నదంతా దోచుకొని మరలా ఏం చేశాడు తెలిసిన, వాళ్ళనందరినీ కూడా బానిసలుగా చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ చదువునా మాట 29వ వచనం. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి ఇయోను పట్టణమును, అబేల్బేత్మయక పట్టణమును, యెనోయాహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతయు పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. గమనించారా? 8 ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ అష్షూరీయులు మరలా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఈసారి చెప్పా పెట్టకుండా వచ్చి మొత్తం దోచుకెళ్ళిపోయారు. ఒకసారి లొంగటం ప్రారంభిస్తే, ఒకసారి సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడడం అలవాటు చేసుకోకపోతే, రెండోసారి నీకు చెప్పా పెట్టకుండా ఉగ్రతలు నీ నెత్తి మీదకి వచ్చేస్తాయి, నీ మీదకి, నీ పిల్లల మీదకి చెప్పా పెట్టకుండా వచ్చేస్తాయి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు అర్థం కాదు, బిడ్డల భవిష్యత్తులు ఏంటి ఎలాగైపోయినాయి, సడన్గా ఏంటి ఎలా మారిపోయారు, సడన్గా ఏంటి ఇలాగైపోయారు, పిల్లలేంటి నరహంతకులు అయిపోయారు, పిల్లలేంటి జైల్లో ఉన్నారు, పిల్లలేంటి భవిష్యత్తు నాశనం అయిపోయింది, సడన్గా జరుగుతాయి. శత్రువులు మరలా వచ్చి ఏం చేస్తారంటే, వాళ్ళకి డబ్బులు కావాలంటే నిన్ను దోచుకొని వెళ్ళిపోతారు. విశేషం ఏంటి చెప్పనా, ఇదంతా మాంత్రిక విద్యతో సమానం. మనం బైబిల్ వాక్యానుసారంగా మనం చూస్తే మాంత్రికులు ఏం చేస్తారంటే, వాళ్ళకు డబ్బులు కావాలంటే నీకు ఇచ్చిన తాయెత్తు ద్వారా వాళ్ళు మరలా మాంత్రిక విద్యలను ప్రయోగం చేసి మరలా నిన్ను, వాళ్ళకు డబ్బులు కావలసినప్పుడల్లా ఆ తాయెత్తు ద్వారా నిన్ను బలహీనపరిచి మరలా వాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు ఆకర్షించుకుంటారు. సేమ్ అంతేనండి. ఆ రోజున అష్షూరీయులు కూడా అలాంటి వాళ్ళే.
వాళ్ళకి సుఖభోగాలకి వాళ్ళకి డబ్బు కావాల్సింది అని అంటే వెంటనే ఏం చేస్తారంటే ఎవరితో సంధి చేసుకున్నా కూడా మరలా వాళ్ళ దేశం మీదకి వెళ్ళి 8 ప్రాంతాలు 8 రాష్ట్రాలు 8 ప్రాంతాలలో మరలా ఆక్యుపై చేసుకొని వాళ్ళందరినీ బానిసలుగా చెరగొని వెళ్ళిపోయారండి. 8 రాష్ట్రాలని ఆక్యుపై చేసుకోవడం అంటే ఏంటంటే దాని అర్థం ఎన్ని లక్షల మంది ప్రజలని దోచుకొని వెళ్ళిపోయారు చూడండి బానిసలుగా. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో అర్థం కాని విషయం ఏంటో చెప్పనా, ఒకసారి నీ శత్రువుకు చోటిచ్చి దేవుని దగ్గర విచారించకుండా ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి యాక్సిడెంట్లో లేకపోతే మరణాల్లో కొంచెం కాపాడబడ్డాం బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. విషయం ఏంటి చెప్పనా, మరలా శత్రువు నీ మీద దాడి చేసి ఈసారి ఏం చేస్తాడు తెలిసిన నీ ఆస్తి మొత్తం అమ్ముకునేటట్టు చేస్తాడు. ఉదాహరణకి కరోనా టైం గురించి తెలుసుగా మనందరికీ. కరోనా టైంలో కరోనా బారిన పడినోళ్ళు చాలామంది ఉన్నారండి. రోగం ఉండటం వల్ల చచ్చిన వాళ్ళు కాదండి, రోగాన్ని చూసి భయపడి చచ్చిన వాళ్ళు బొచ్చెడు మంది. అంతేకాకుండా డాక్టర్ల గురించి దేవుని యొక్క వాక్యం రాయబడింది ఏంటి చూసిన పనికి మాలిన వైద్యులు అని రాశాడు. ఈ రోజుల్లో డాక్టర్ల యొక్క నిజస్వరూపం అంతా కూడా మన కరోనాకు బట్టబయలు అయిపోయిందండి. కరోనా దెబ్బకి డాక్టర్లు అందరూ బాగుపడ్డారు. వాళ్ళకున్న కరువులు మొత్తం పోయినాయి, శుభ్రంగా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే బిడ్డలారా, మీరు దేవుని చిత్తానికి విరోధంగా బ్రతికి తప్పించుకుంటానని అనుకోమాకండి. ఒక పక్క దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది, అర్థం కాదు, ఉన్నట్టుగా కూడా మీకు తెలియదండి. గమనించారా? ఇప్పుడు చూడండి, ఇప్పటికీ 2 సార్లు అశూరీయులు ఇశ్రాయేలు ప్రజల మీద యోధా ప్రజల మీద పడి యుద్ధం చేసి 8 రాష్ట్రాలు ప్రాంతాల ప్రజల మొత్తాన్ని దోచుకొని సంహరించిన వాళ్ళు సంహరించారు, శవాలను కుప్పలు చేశారు, కొంతమందిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఏమండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని వివరాలన్నీ కూడా తీసుకెళ్ళి నహుము పుస్తకంలో చెప్పాడు చాలా విషయాలు. మనం అదంతా కూడా చూద్దాం. 3వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. లాస్ట్ సెక్షన్లో నేను 3వ అధ్యాయంలో ఇవన్నీ కూడా చూపించాను. చూడండి 3వ దండయాత్ర చూడండి. అశూరీయులు 3వసారి దేవుని ప్రజల మీదకి రావడాన్ని మనం చూడొచ్చు. చూడండి 16వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉన్నానా, 2వ రాజుల పుస్తకం 16వ అధ్యాయము. రెమల్యా కుమారుడైన పెకాహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇప్పుడు చూడండి, ఆహాజు కూడా కొద్దో గొప్ప దేవుని భయభక్తులు కలిగినోడే. అంటే కొంచెం నామకార్థం, కొంచెం దేవుని భయం కలిగి ఉండడం. అంటే అవసరమైతే ఓసరవల్లి రంగులు మార్చుకున్నట్లుగా మార్చుకునేటువంటి జీవితాలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ 16:1 మళ్ళీ చదువునానా. రెమల్యా కుమారుడైన పెకాహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై చాలే 6వ వచనం నుంచి చదువు. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును. ఇప్పుడు చూడు, సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియానుల వశము చేసి ఏలతులో నుండి యూదా వారిని వెళ్ళగొట్టగా సిరియానులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా 10వ వచనం నుంచి చదువునానా. రాజైన ఆహాజు అషూరు రాజైన తిగ్లత్ పిలేసెరును కలిసి కొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును 13 వచ్చిన దాకా చదువునానా, ఆపితే నేను వివరంగా చెప్తాను. నేను దాని పోలికను మచ్చును దాని పని విధమును అంతయు
యాజకుడైన ఊరియాకు పంపెను. యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి ఆ. యాజకుడైన ఊరియా ఆ, రాజైన ఆహాజు ఆ. దమస్కు పట్టణము నుండి ఆ. పంపిన మచ్చునకు సమమైన ఆ. ఒక బలిపీఠమును కట్టించి ఆ. రాజైన ఆహాజు రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునుపే దమస్కు నుండి తిరిగి రాక మునిపే సిద్ధపరచెను. ఆ. అంతటా రాజు రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము నొద్దకు వచ్చి ఆ బలిపీఠము యొద్దకు వచ్చి దాని ఎక్కి ఆ, దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు ఆ. యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠమును మందిరపు ముంగిటి స్థలము నుండి 14 వచనం కూడా అనగా తాను కట్టించిన బలిపీఠమునకును ఆ. యెహోవా మందిరమునకును ఆ. మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు ఆ. దానిని ఉంచెను. ఇక్కడ చూడండి, మీకు చిన్న లాజిక్ అంతే. ఇదంతా అంటే మీకు చదివితే అర్థమైతే అర్థం కాదు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ విశేషం ఏంటంటే ఇశ్రాయేలీలు సిరియానులు వీళ్ళిద్దరు కలిసి యోధా మీదకి యుద్ధానికి వెళ్ళారండి. యోధా మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఈ యోధా ప్రజలంతా ఏం చేశారో తెలిసిన? యోధా ప్రజలు ఏం చేశారంటే అశ్షూరీల రాజు దగ్గరికి వెళ్ళి ఆ అశ్షూరీల రాజును బతిలాడుకున్నారు. ఏమని బతిలాడుకున్నాడు? అక్కడ మనం 14లో చదివామా? ఎక్కడది? ఎన్నో వచనంలో చదివాం? 6వ వచనంలోనా? సంధి చేసుకోవటానికి అశ్షూరీల రాజు దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటున్నారు. ఏమని? ఆహాజు రాజు ఏమంటున్నాడంటే, నేను నీ కుమారుడను. 8వ వచనం చదువునానా? నేను నీ దాసుడును. 7, 8 వచనాలు చదువునానా? ఇప్పుడు చూడండి, ఆహాజు రాజు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే అశ్షూరీల రాజు దగ్గరికి వెళ్తున్నాడు. అంటే శత్రువుల రాజు దగ్గరికి వెళ్ళి బతిలాడుతున్నాడు. ఏమని బతిలాడుతున్నాడు? చదవండి ఆ మాటలు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అశ్షూరు రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడను. ఇప్పుడు చూడండి, ఆహాజు రాజు దేవునికి దాసుడు, ఇశ్రాయేలు ప్రజలకు యోధా రాజు, యోధా దేశానికి రాజు ఆహాజు శత్రు దేశంలోకి వచ్చి ఏమంటున్నాడు? అశ్షూరీల రాజుతో ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదువు. నేను నీ దాసుడను నీ కుమారుడై ఉన్నాను గనుక. ఎవరెవరికి కుమారుడండి? శత్రు రాజులకి అశ్షూరీలకు కుమారుడు అంట ఆహాజు రాజు. చూసారా? నేను నీ కుమారుడనయ్యుండి గనుక నీ కుమారుడను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలెనని అశ్షూరు రాజైన తిగ్లత్ పిలేసెరు నొద్దకు దూతలను పంపగా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మన బతుకంతా బట్టబయలవుద్ది. యోధా రాజు ఎవరు? ఇశ్రాయేలు దేవుని యొక్క కుమారులు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఆయన తన ప్రజలుగా పిలుచుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపట్టండి, దేవుని ప్రజలు వెళ్ళి శత్రువు దగ్గరికి వెళ్ళి ఇటు ఇశ్రాయేలు ప్రజలు సిరియనులు వీళ్ళిద్దరూ కూడా నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, నువ్వు మాకు సహాయం చేయాలని శత్రు దేశంలోకి వెళ్ళి శత్రు రాజు దగ్గరికి వెళ్ళి బతులాడుకుంటున్నారు. ఆలయ సంబంధముగు ఉపకరణాలను వాళ్ళకి బహుమతిగా ఇచ్చి సిరియా దేశంలో ఉన్న బలిపీఠాలు చూసి అశ్షూరీలు దేవతలను సిరియానులు
సిరియాన్లు అశ్షూరీయుల దేవతలను పూజ చేస్తూ వాళ్ళ బలిపీఠాలు కడితే వాటిని చూసి ఈ ఆహాజు రాజు ఏం చేశాడు తెలిసిన? సేమ్ అలానే సిరియా ప్రాంతంలో బలిపీఠాలు కట్టి అశ్షూరీయుల దేవతలను ఎలా మొక్కారో సేమ్ అదే చూసి వీళ్ళు వచ్చి యోధారాజు ఆహాజు వచ్చి ఏం చేస్తున్నాడు తెలిసిన? సేమ్ అశ్షూరీయుల దేవతలను ఆరాధించడానికి బలిపీఠాలు కట్టి పూజలు చేసి, నేను నీ కుమారుణ్ణి నన్ను కాపాడు అని శత్రు దేశానికి వెళ్ళి బతిలాడాడు. ఈ రోజున మన బతుకులు, క్రైస్తవుల బ్రతుకులన్నీ కూడా ఇంతేనండి. ఈ రోజున లోకం మీద, అధికారుల మీద, మనుషుల మీద, చట్టాల మీద ఆధారపడి వెళ్ళి దేవుని ప్రజలు పోయి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారండి. ఈ లోక అధికారుల మీద వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ సహాయంతో మందిరాలు, స్థలాలు కట్టుకొని బతికేవాళ్ళు కూడా లేకపోలేదండి. చెప్పండి. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, వాళ్ళ పుట్టినరోజులకి సేవకులు వెళ్ళి బ్యాండ్ మేళం అవుతున్నారు, దేవా దీవించు, దించు అని. వాడికి అసలు మారు మనసు లేదు, వాడు అన్యజనుడు అండి. అదేమనంటే వీళ్ళ టెక్నాలజీ ఎట్ట వాడతారో తెలిసిన? ఏమంటే అన్యజనుడు కాబట్టి మనం వెళ్ళి ప్రార్థన చేస్తే దీవించబడతారండి. నువ్వు ప్రార్థన చేస్తే దీవించబడతారా? వాడు మనసు మార్చుకుంటే దీవించబడతారు ఏండి. ఆడు అన్యజనుల ఆచార పద్ధతులను అనుసరించేటప్పుడు ఒక సేవకులై ఉండి మీరు పోయి అక్కడ తందానని బోరా నాదాలు ఊతారా? పనికి మాలిన సేవకులారా, పనికి మాలిన వాళ్ళారా, మీకు బుద్ధి ఎవడు చెప్తాడు? బైబిల్ చరిత్రలో చూసారా? ఈ రోజున ఆహాజు రాజు కూడా అంతే చేశాడు. పోయి శత్రువు దగ్గరికి వెళ్ళి, ఆహా నువ్వెంత గొప్పడు అని చెప్పి, నేను నీకు కుమారుణ్ణి అని చెప్పి శత్రు రాజును పొగిడి దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణాలను తీసుకెళ్ళి ఆడి దగ్గర పెట్టారండి. అంతేకాకుండా అశ్షూరీయుల దేవతలను పూజలు చేసి వాళ్ళు కట్టిన బలిపీఠాలు కట్టించుకొని, అంటే అశ్షూరు రాజును మెప్పించడానికి సొలొమోను చేత దేవుని ఆజ్ఞ ప్రకారంగా మందిరం కడితే, సొలొమోను కట్టిన మందిరం యొక్క పద్ధతులన్నీ మార్చిపారేసి ఆ పునాదులు బలిపీఠం అంతా కూడా తీసిపారేసి అశ్షూరీయుల దేవతలకు బలిపీఠాలుగా కట్టి అశ్షూరీయుల రాజులు బతిలాడుకొని నీవే నన్ను కాపాడాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడ్డాడండి. ఇవాళ క్రైస్తవులకు ఉన్న దరిద్రం ఏంటో చెప్పనా? మారు మనసు లేని, దేవునికి విరోధులై బ్రతుకుతూ క్రైస్తవులను సర్వనాశనం చేసేటువంటి వాళ్ళతో వీళ్ళు పోయి మీరే మమ్మల్ని కాపాడేది, మీరే మాకు మందిరాలు ఇచ్చేది, మీరే మాకు సహాయం చేసేది అని వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి జాతరలాగా సేవకులు, దేవుని ప్రజలైన వాళ్ళు వెళ్ళి బ్యాండు మేళాలు వాయించేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ భయం ఉందండి. మళ్ళీ వీళ్ళు ప్రార్థనలో ఉపవాసాలు, కోటాలు, సిగ్గు శరం లేదండి, భయం లేదు. ఆహాజు రాజు కూడా అంతే చేశాడు. పోయి సొలొమోను కట్టిన మందిరాన్ని, బలిపీఠాన్ని, ఆ మందిరపు వస్తువులన్నిటినీ, మనమే దేవుని మందిరం, మన అవయవాలు, కన్ను, ముక్కు, నోరు, చేతులు ఇవన్నీ కూడా దేవుని ఆలయ సంబంధము ఉపకరణాలు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎలా నేను వాడిని పాడు చేస్తానన్నాడు. ఈ దేవుని ప్రజలు పోయి అన్యజనుల ఆచారాలలో పాల్గొని, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు పాల్గొని వాళ్ళతో పాటు ఆనందించి సంతోషించి వచ్చి మేము గొప్ప సేవ చేసాం చూసావా అని చెప్తున్నారు. దేవుని ప్రజలను మోసం చేస్తున్న దుర్బోధకులు ఎక్కువైపోయారు. దేవుని భయం లేదు, పాడలేదు, బంగారాలు తిరిగినట్టు తిరుగుతున్నారు. జాగ్రత్త. ఆ రోజున ఆహాజు రాజు చేసిన పని అదే. యోధారాజు దేవునికి కుమారులైతే వీళ్ళు పోయి అక్కడికి మేము నీకు కుమారులం, మేము నీకు బానిసలం, మేము మీకు దాసులము అని చెప్పుకుంటున్నారండి. శత్రు రాజులు, దేవుని భయం లేని
దేవుని భయం లేని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళు భిక్షమిత్తే బతికేటువంటి సేవ చేస్తూ బతుకుతూ సంఘాలని దేవుని ప్రజలు మోసం చేస్తున్నారు. అంటే దేవుడు ఏదో కాపాడలేనోడు అన్నట్టుగా ఈ రోజుల్లో జరుగుతున్న సేవలు కూడా అదే జరుగుతున్నాయండి. గమనించారా? 14వ వచనం కూడా చదువున్నానా? 2 రాజుల పుస్తకం 16వ అధ్యాయం 14వ వచనం. మరియు యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠమును, యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిటి స్థలము నుండి, మందిర ముంగిట స్థలము నుండి. చూడండి, సొలొమోను దేవుని ఆజ్ఞ ప్రకారం కట్టాడు. ఆ ప్లాన్ అంతా దేవుంది. ఆ పునాదులు, మందిరాన్ని, బలిపీఠాన్ని మొత్తం తీసి పారేశాడు. ఏది? శత్రువులను మెప్పించడానికి. అంటే ఏం బతుకులండి! దేవుడి కట్టడలను మార్చిపారేస్తున్నాడు పాస్టర్లే. ఒక ఆత్మను రక్షించడానికి దైవజనుడికి ఏ జీవితం ఉండాలో చెప్పాడు దేవుడు. అది తీసి పారేసి ఎవడు కాడే ఎక్కడ తప్పించుకుంటారు? సేవకులారా, మనకి 2 అంతల తీర్పు. ఎవడు తప్పించుకోలేడు. జాగ్రత్తగా ఉండండి. అదేమనంటే, నేను దుర్బోధ చేస్తున్నానా? మరి నేను దుర్బోధ చేస్తే నువ్వు రైట్ బోధ చేస్తే నాకు వచ్చి బుద్ధి చెప్పరాదు? దొంగల్లాగా దాక్కోవటం ఎందుకు? మనలాంటి బతుకులే బతికారండి వీళ్ళందరూ కూడా. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, పేరేమో దేవుని ప్రజలు. వెళ్ళి శ్రమలు వస్తే, శత్రువులు వస్తే పోయి అన్ని జనుల మీద ఆధారపడి, వాళ్ళ సహాయం మీద ఆధారపడి సేవ చేసేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. దొంగల ముఠ. భయం ఉంది వీళ్ళకి. దేవుడు ఏదో సహాయం చేయలేనోడు అన్నట్టుగా. వాళ్ళ ఆరాధనలో చూడండి, అశ్షూరీల దేవతలకు చేసిన ఆరాధనలు. ఆహాజు రాజు యోధా పట్టణంలో రాజు అశ్షూరీల దేవతల యొక్క బలిపీఠాలు కట్టి మార్చిపడేశాడండి. సొలొమోను చేత దేవుడు కట్టించిన పద్ధతులన్నీ మార్చిపాడేసి అశ్షూరీల దేవతలను ఫాలో అయ్యి వాళ్ళు కట్టిన పద్ధతుల ప్రకారం నడిపించబడ్డారు. భయం ఉందండి వాళ్ళ? తెలీదు. చదువునానా? మళ్ళీ నెక్స్ట్ 17వ అధ్యాయం మొదటి నుంచి చదువునానా? యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. కానీ యెహోవా దృష్టికి అంత మన పితరుల రాజులు చేయకపోయినా, కానీ దేవుని దృష్టికి మాత్రం ఇతను మాత్రం ద్రోహం చేశాడు, చెడుతనం చేశాడు. అతని మీదికి 6వ వచనం నుంచి చదువునానా? హోషేయ 4వ వచనం నుంచి చదువు. 3-4 కంటిన్యూ చేయలేకపోతే. అతని మీదికి అశ్షూరు రాజైన షల్మషేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సోనేను వద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అశ్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అశ్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచెను. చూసారండి? మళ్ళీ రాజులు ఏం చేశారు తెలుసా? ఈ రాజులు ఒక పక్క అశ్షూరీల రాజుతో వాళ్ళకి పన్ను కడుతూ, వాళ్ళకి దాసుడై లోబడుతూ, మరలా ఏం చేస్తున్నాడు? ఒక పక్క నుంచి ఐగుప్తు రాజును సహాయం అడుగుతున్నాడు. ఐగుప్తు రాజులారా, మీరు మాకు సహాయం చేయండి, అశ్షూరీ రాజులను కొడదామని. ఈ సంగతి అశ్షూరు రాజులకు తెలిసింది. ఊరుకుంటాడండి? కుట్ర చేస్తే ఊరుకుంటాడా? అశ్షూరు రాజులను మోసం చేస్తానంటే ఊరుకుంటాడండి? ఆహాజును మొత్తాన్ని తీసుకొని, హోషేయని తీసుకొని వెళ్ళి మొత్తానికి బందీ గృహంలో పెట్టి మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోయాడు. చూసారండి?
ఈ రోజున క్రైస్తవులే కుట్రలు చేసేవాళ్ళు ఎక్కువ. సత్యవాక్యం చెప్తున్నాడో లేదో చూసేవాళ్ళు లేడు. సత్యవాక్యం చెప్పేవాడు చావాలని కోరుకొని కుట్రలు చేసేవాడు బొచ్చెడు మంది ఉన్నారండి. అర్థమవుతుందండి? దేవుడేం ఊరుకునే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును. అక్కడే 17వ అధ్యాయంలోనే 23వ వచనం కూడా చదువునానా? 23వ వచనం చదువు. 2వ రాజుల పుస్తకం 17వ అధ్యాయం. తన సేవకులైన ప్రవక్తల ద్వారా. ఇప్పుడు చూడండి 18వ వచనం కూడా చదువునానా? 17, 18 కూడా చదువు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి. ఇప్పుడు చూడండి, దేవుని కోపం బహుగా రగిలిపోయిందండి ఇశ్రాయేలు ప్రజల మీద. బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యూదా గోత్రము గాక. ఇప్పుడు చూడండి, దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీద మండినప్పుడు దేవుడే ఆయన సముఖంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడే శత్రువుల చేతిలోకి వెళ్ళగొట్టేశాడు. యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. ఇదిగో చూడండి, యూదా గోత్రం ఒక్కటే తప్ప మిగతా గోత్రాలు మొత్తాన్ని గెంటి పారేశాడు దేవుడు. ఎందుకని? యూదా గోత్రంలో ఉన్న వాళ్ళు బతుకు మార్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని వైపు చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. 23వ వచనం కూడా కంటిన్యూ చేయనా? 17, 23. తన సేవకుడైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి. చూసారండి, అష్షూరు దేశంలోనికి చెరగొని పోయారు. గమనించారా? మళ్ళీ అష్షూరు ఇప్పటికి ఎన్నిసార్లు అండి? కనీసం 1, 2, 3, 4, ఇది 5వ సారి. 5 సార్లు ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడే ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువును అనుమతించాడండి. అయినా కూడా మనసు మార్చుకోవట్లే. ఈ రోజుల్లో కూడా మన బతుకులు అంతే. కళ్ళ ముందల బిడ్డల బతుకులు పాడైపోతూ ఉంటాయి, తల్లిదండ్రుల బతుకులు పాడైపోతూ ఉంటాయి, పిల్లల బ్రతుకులు అయితే నాశనం అయిపోతూ ఉంటాయి. కనపడుతున్నా కూడా ఎవడు మనసు దేవుని తట్టు తిరగదు. ఎన్ని జరుగుతున్నా కూడా వాళ్ళ హృదయాలు శత్రువు వైపే రాజీ పడిపోయి శత్రువుకు దాసులం అని చెప్పుకొని వాళ్ళు చెప్పిన ఆలోచనలన్నీ నెరవేర్చుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు అందరూ కూడా ఇతరుల మీద ఆధారపడి శత్రువులమైన దేవునికి శత్రువులైన ప్రజలతో రాజీపడి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సలహాలు అనుసరించి నడిపించబడతా ఉంటారు. దేవుని ప్రజలే మళ్ళీ వీళ్ళంతా. చూసారండి, అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. మనందరికీ తెలిసిందే. 2వ రాజుల పుస్తకం 18వ అధ్యాయం 9వ వచనం చదువునానా? రాజైన హిజ్కియా ఏలుబడిలో. ఇప్పుడు చూడండి, రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తరువాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన వారై ఆయన నిబంధనకు ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక లోబడకుండా అతిక్రమించి ఉన్నారు. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు హాబోరు అను పట్టణములలో మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. గమనించారా? ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రజలందరం తీసుకొని పెట్టేశాడు. విశేషం ఏంటి చెప్పనా? హిజ్కియా రాజు ఏం చేశాడంటే ఇదే 18వ అధ్యాయం 32, 33 చదవన్నానా? 32, 33 వచనాలు.
ఇదే 2వ రాజుల పుస్తకం 18వ అధ్యాయం 32 అటు పిమ్మట అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలివ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మును తీసుకొని పోవుదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. హిజ్కియా మీకు బోధించు మాటలు వినొద్దు. ఎవరు చెప్తున్నారు? అష్షూరు రాజు, సన్హెరెబు రాజు చెప్తున్నాడు. మీ రాజు హిజ్కియా చెప్పినట్టు మీకు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడని మీ రాజు చెప్తాడు. మీ రాజు చెప్పినట్టు మీరు చేయమాకండి. కంటిన్యూ చేయమ్మా. 35వ వచనం కూడా చదువు. లేకపోతే యెహోవా మా చేతిలో నుండి. ఇప్పుడు చూడండి, అష్షూరీల రాజు సన్హెరెబు ఏమంటాడు చూడండి. యెహోవా మా చేతిలో నుంచి యెరూషలేమును విడిపించును అని అనుటకు ఆయా దేశముల దేవతలలో ఆయా దేశముల యొక్క దేవతలను ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది. సన్హెరెబు రాజు, అష్షూరీల రాజు సన్హెరెబు ఏమంటున్నాడు చూసారా? ఇంతవరకు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నోసార్లు మేము దాడి చేసి దోచుకున్నాం, సంహరించాం, బానిసలుగా తీసుకెళ్ళాం. మీ దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవరైనా సరే, దేవతలు అనబడిన వాడు ఎవడైనా సరే మా చేతిలో నుంచి కాపాడగలిగినా అని అడిగాడండి. గమనించారా? శత్రువులు అడిగారు. నిజంగా చెప్పనా? 19:4 చదువునానా? 2వ రాజుల పుస్తకం 19వ దేవుని దూషించుటకై జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. చూడండి, ఇప్పుడు హిజ్కియా రాజుకి ఆలోచన తడుతుంది. దేవుడు శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి శక్తి కలిగిన వాడు. మనందరం పోయి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియా ప్రార్థన చేయటం మొదలు పెడితే సన్హెరెబు, అష్షూరీల రాజు సన్హెరెబు పరిస్థితి ఏమైందో చెప్పనండి. మీరు టైం అయిపోతుంది, మీరు తర్వాత చదువుకోండి. 20వ వచనం కూడా చదువునానా? 19-20 వచనం కూడా చదువు. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానమును పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటాను చెప్పనా? ఎన్నిసార్లు శత్రు చేతిలో ఓడిపోయినా ప్రార్థన చేసి వెనక్కి తిరిగి దేవుని తట్టు తిరిగిన వాళ్ళు ఎవరు లేరండి. హిజ్కియా రాజు మాత్రం మనసు తిప్పుకొని యెషయా ప్రవక్త దైవజనుడు చెప్పిన మాట ప్రకారం మనసు మార్చుకొని వెనక్కి తిరిగి దేవుని తట్టు తిరిగాడండి. తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నీ ప్రార్థన ఆలకించాను అబ్బాయి, నీ శత్రువుల మీద నీకు జయమిస్తానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమని చెప్తున్నాను తెలిసిన? క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, జాగ్రత్త. మనందరం దేవుని తట్టు తిరిగి ప్రార్థించాలి. ప్రభా, పరిశుద్ధుల దైవజనుల చేతిలో నన్ను పెంచండి. దైవజనులు ఎలాంటి వారు దైవజనులు చూసుకోండి. వాక్యంలో ప్రవక్తలు దైవజనులు చెప్పిన మాట ప్రకారం విని ప్రార్థన చేయటం మొదలు పెడితే నీ శత్రువులు ఎంత పెద్దోళ్ళైనా, నీ పాపం ఎంత ఘోరమైందనా, నీ బలహీనత ఎంత ఘోరమైందని నిన్ను బెదిరించే వాళ్ళు 10,000 మంది ఉన్నా వాళ్ళందరి నుంచి కాపాడే దమ్ము ఎవరికొందో తెలిసినా? ఏ వ్యక్తి అయితే మనసు మార్చుకొని దిద్దుబాటు చేసుకొని ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించి శత్రువులందరితో యుద్ధాన్ని చేస్తాడు.
19వ అధ్యాయం 35 నుంచి చదువునానా. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 వేద మందిని 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనములు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై వారందరూ శత్రువులు 185,000 మంది ఒక్కసారి చచ్చి శవాలైపోయారండి. ఏం జరిగింది? 37 దాకా చదువు. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణానికి వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు చూడండి, 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉంటే ఒకరినొకడు పొడుచుకొని చచ్చి ఒకరినొకడు చంపేసి ఈడు పారిపోయాడు. 3వ కొడుకు ఉన్నాడు. వాడిని తర్వాత పిలిచి ప్రజలంతా కూడా పిలిచి వాడిని అష్షూరీయుల దేశానికి రాజుగా చేశారు. ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? నినివే పట్టణానికి పారిపోయాడు. ఎవరు? సన్హెరీబు. గమనించిన అష్షూరీయుల రాజు పారిపోయాడు. ఎవరి దెబ్బకి? ఇశ్రాయేలీయుల దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపితే ఒక్క రాత్రికి 185,000 మంది హతము చేయబడ్డారు. గమనించారండి? మొర పెట్టేవాళ్ళు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ప్రభువుని అడిగేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో దేవుని తట్టు తిరిగేవాళ్ళు లేరండి. నామకార్థ సంఘాలకు వెళ్ళి పులిసిన పిండి చెత్త బోధలు విని మళ్ళీ చెత్త బోధల్లో కూడా మళ్ళీ ప్రార్థనలో ఏం చెబుతాం చెప్పండి? ఈరోజు రాత్రి అష్షూరీయుల రాజులను దేవుడు తరిమేసాడండి. ఏ దేవుడు మిమ్మల్ని కాపాడాడు అని అనుకున్నప్పుడు హిజ్కియా ప్రార్థించి మరలా దేవుని పాదాలు పట్టుకుంటే వాళ్ళ ప్రార్థన ఆలకించి ఎంత బలవంతులైనా ఎంత క్రూరమైన శత్రువుల చేతుల నుండైనా దేవుడే విడిపించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు రాత్రి ఏ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా ప్రార్థన చేస్తే, అయ్యా నువ్వు తప్ప మాకెవరూ లేరని కనుక ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడేనండి ప్రజలను కట్టేవాడు, దేవుడేనండి ప్రజలను నడిపి కాపాడేవాడు, దేవుడే శత్రువులను తరమగలిగిన వాడు, పగ తీర్చుకునేవాడు. అందుకని మనం నహూము పుస్తకంలో 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత కలిగిన వాడు, ఆయన తన శత్రువులకు ప్రతీకారము చేయువాడు, ఆయన విరోధులను వారిపై విరోధంగా కోపగించుకునేవాడు, దోషులు నిర్దోషులుగా ఎంచే దేవుడు కాదు అని చెప్పి ప్రారంభించాడండి నహూము. ఈరోజు చూడండి, నహూము ఎప్పుడైతే మన దేవుని గురించిన ఆయన బలము, ఆయన శౌర్యమును గురించి, ఆయన ఉగ్రత గురించి మాట్లాడాడో ఇశ్రాయేలు ప్రజలు నెమ్మది పొందగలిగారు. ఏమండి, మన శత్రువులను నాశనం చేస్తారని దేవుడు చెప్పాడని మాట్లాడితే మనకెంత నెమ్మది కలుగుతుంది? నేనేమంటాను తెలిసిన, హిజ్కియా ప్రార్థించినట్లు ప్రార్థించకపోతే ఎన్నిసార్లైనా శత్రువులు వచ్చి నిన్ను దోచుకెళ్ళిపోతానే ఉంటారు. నీ పిల్లల సంతానాన్ని ఎన్ని తరాలు మారినా నిన్ను నీ కుటుంబాలను నాశనం చేస్తూనే ఉంటాడు. నేనేమంటానంటే చెప్పిన, ఈ తరంలోనైనా దేవుని తట్టు తిరిగి ప్రార్థించగలిగితే మన నెక్స్ట్ తరం కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థించగలుగుతారు. నీ విరోధులు ఎంత బలవంతులైన వాళ్ళు ఓడిపోతారు యేసు నామములో. గమనించారా? 2వ రాజుల పుస్తకం 19లో మనం 35 నుంచి 37 వరకు చదువుకుంది అదే. సన్హెరీబు రాజు, అష్షూరీయుల రాజు పారిపోయాడు. తర్వాత ఏం జరిగింది తెలిసిన? అష్షూరీయుల రాజు పారిపోయి మరణానికి అప్పగించబడ్డాడు. ఆ తర్వాత ఆయన పిల్లలు ఏలేరు. ఆ తర్వాత బబులోను రాజులు, మాదీలు, పారసీకులు వీళ్ళంతా వచ్చారు. మొత్తం ఆ దేశాన్ని సర్వనాశనం చేసి అష్షూరు దేశాన్ని మొత్తాన్ని కనపడకుండా నాశనం అయిపోయారు. మనం 2వ రాజుల పుస్తకం 23, 29 చదువునానా? 29
మరి 2వ రాజుల పుస్తకం 23, 29 అవసరం లేదే, మీరు చదువుకోండి. దాంతో మళ్ళీ ఇక అశ్షూరీయులు ఎక్కడ కనబడినట్లు లేదు. ఇక గమనించారా? భూమి మీద వారిని లేకుండా దేవుడు తుడిచిపెట్టేశారు. ఎందుకు చెప్పనా? ఇదంతా దేవుడు ఎందుకు చేశాడు తెలిసిన? దేవుడు శత్రువు చేతికి అప్పగించిన శత్రువుకి లిమిట్స్ ఉంటాయి. ఆయన తన ప్రజల్ని ఎంతవరకు బాధించాలో అంతకంటే ఎక్కువ బాధిస్తే దేవుడు ఊరుకోడండి. అందుకని మన విరోధులందరినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఉనికిలో లేకుండా చేశాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మన రాజుగా రాబోతున్నాడు. మనకు యాజకుడు ఆయనే, రాజు ఆయనే. మన 110వ కీర్తనలో దావీదుకు చెప్పినట్టుగా రాజు, యాజకుడు, మెల్కిసెదెకు ఆయనే అని రాయబడింది. ఇప్పుడు ఆయన రాజ్యం ముందర ఏ రాజులు కూడా నిలబడలేరు. ఇప్పుడు చెప్పండి. అందుకని ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకునేది అదే. ఎంతమంది ఉన్నా మన విరోధులు, ఎవరైతే ప్రార్థించుకోగలుగుతారో, ఎవరైతే మొరపెట్టగలుగుతారో, ప్రభా ఈ స్థితి నుండి మమ్మల్ని మార్చగలిగిన వాడు నువ్వే, కాపాడగలిగిన వాడు నీవే అని ఎవరైతే మొరపెట్టగలుగుతారో వాళ్ళ ప్రార్థన ఆలకించి మన శత్రువులందరినీ తరిమి మనల్ని, మన బిడ్డల్ని, సంతానాల్ని, మరి పశ్చాత్తాపడి మనసు మార్చుకున్న శాశ్వతముగా మిగిలిపోయిన బిడ్డల్ని కాపాడి తన కొరకు కాపాడుకుంటాడు దేవుడు. ఈరోజు రాత్రి మనందరూ కూడా మన పితరుల్లో జరిగిన పరిస్థితులను గమనించుకొని మనం మొరపెట్టేవారిగా, హిజ్కియా వలె మొరపెట్టేవారిగా ఉంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నహూము పుస్తకములో నుండి నాయనా ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలను మీరు శత్రు చేతికి ఎందుకు అప్పగించారో, ఎందుకు అశ్షూరీయుల రాజులు మరి క్రూరంగా దేవుని ప్రజలను హింసించినప్పుడు మరి వారు ఎలా నాశనం అయిపోయారో, దేవుని ఉగ్రత వారు ఎలా ఎదుర్కొన్నారో ప్రభా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంతమంది రాజులు బానిసలు అయిపోయి శత్రువుల చేతిలో బతిలాడుకొని బతికారు ప్రభా. హిజ్కియా అయితే యెషయా ప్రవక్త యొక్క మాట విని, దైవజనుల మాట విని మొరపెట్టినప్పుడు శత్రువులందరూ తెల్లారి లేచేపాటికి 185,000 మంది మరి ఒక్క దేవదూత సంహరించినట్లుగా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా కొరకై నాయనా పరిశుద్ధులు మా కొరకు ఉంచి, మా కొరకు పరలోకపు సైన్యాలు మా కొరకు మా శత్రువులతో యుద్ధం చేసి జయమీయడానికి ఉన్నట్లుగా ప్రార్థించినప్పుడు ఇవన్నీ జరుగుతాయని నీ వాక్యపు వెలుగులో నుంచి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మరి హిజ్కియా ప్రార్థించినట్లుగా మనందరం కూడా ప్రార్థించడానికి కృపనిచ్చి మన శత్రువులందరి మీద జయమించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి కాపాడి రక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు. ప్రైజ్ లార్డ్. అమ్మమ్మ ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ తల్లి.